ఓం గం గణపతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించే శ్రీకృష్ణుని లీలలు చెప్పుకుందామండి. మన జన్మ తరించిపోతుంది ఈ కథ కనుక మనము విని ఉంటే. ఈ కథ జగన్నాథ దేవాలయంలోని వంట పనిని ఎవరు నిర్వహిస్తారో తెలుసుకుందామండి. ఇప్పుడు వచ్చిన భక్తులకి లేదనకుండా అన్నదాన సంతర్పణ చేస్తూ ఉంటారు జగన్నాథం, అందరికీ తెలిసిన విషయమే. దాని గురించి ఆ వంట ఎవరు చేస్తారు, ఎప్పటి నుంచి ఆ వంట అలా వాళ్ళే చేస్తున్నారు, ఆ కుటుంబకులే చేస్తున్నారు, దాని గురించి తెలుసుకుందాం. బంధు మహంతి అని ఇద్దరు పుణ్యదంపతులు ఉన్నారండి. వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు అన్నమాట. ఆ పిల్లలకి భోజనం పెట్టక 2 రోజులని కటిక దరిద్రం అనుభవిస్తూ ఉన్నారనమాట. ఆ దంపతులు పిల్లలిద్దరూ భోజనం లేక, కరువు వల్ల, వర్షాలు లేక పేద కుటుంబం అతనిది. ఒరిస్సాలోని కటక్ మరియు బాలాసూర్ మధ్య ఉన్న జూజుస్వర్లో భిక్షమెత్తుకొని వచ్చి కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్లు యొక్క ఆకులను తింటూ బతుకుతూ ఉన్నారనమాట. బంధు మహంతి భార్య కంటతడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు: ఏడవకు, నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు, చాలా మంచివాడు. ఎవరు ఏ సాయం అడిగినా అతను కాదనకుండా మనకు అతను సహాయం చేస్తాడులే, ఎవరు ఏదడిగినా ఇస్తాడు అనేవారనమాట. ఒకరోజు భార్య ఏమన్నదంటే, స్వామి, మనము మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాం, ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు ఆకలితో చనిపోతారు అన్నది. సరే అని బంధు మహంతి భార్యా పిల్లల్ని తీసుకొని 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ నగరానికి నడుచుకుంటూ వెళ్ళారనమాట. మధ్యదారిలో అడవి వస్తుంది కూడా. ఇది జరిగింది 1530వ సంవత్సరంలో. 4 రోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి ఎట్టయితేనేమి పూరి చేరారనమాట. వారు చేరే సమయానికి రాత్రి అయింది. అప్పుడు బంధువు అతని భార్యతో అంటారు, ఇప్పుడు రాత్రి అయింది కదా, నా స్నేహితుడు నిద్రపోతుంటాడు, ఈ నిద్రాభంగం చేయటం మంచిది కాదు, ఉదయాన్నే ఆయన ఇంటికి మనం వెళదాము అని బంధు మహంతితో అంటాడు. ఆమె ఏం చేస్తుంది, సరే అని అంటుందన్నమాట. అప్పుడు పిల్లలకి తినటానికి ఏమీ లేవు అనమాట. వాళ్ళ ఆకలితో ఏడుస్తూ ఉంటారనమాట. అప్పుడు బంధు ఉంటారు, చూడు, మనం ఇప్పుడు పూరీ జగన్నాథుడి మందిర ప్రాంగణంలో ఉన్నాం, గుడి తలుపులు మూసేసి ఉన్నాయి, అయినా ఒక్కసారి ఆ తలుపులనే చూసొద్దాం అని అంటూ భార్యా పిల్లల్ని తీసుకుని ద్వారం బయట నిలబడి కృష్ణ భగవాన్ని ప్రార్థించాడనమాట బంధు. ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారంతో అందులో ఉన్నదనమాట. ప్రభు, నేను నీ భక్తుణ్ణి, నీవు తప్ప నాకు ఎవ్వరూ దిక్కులేరు, నేను కటిక పేదవాడిని, నేను ఆకలితో ఉన్నాను, అయినా నాకు బాధలేదు, కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో, నేను ఇన్ని రోజులు నా భార్యకు నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను మనకు సహాయం చేస్తాడు అని చెబుతూ వస్తున్నాను, కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడు అని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదు అనుకో, ఆమెకు నీవు ఉన్నావనే విశ్వాసం పోతుంది. నేను అది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెకు నిరాశపరచవద్దు. నువ్వు ఉన్నావు, నువ్వు ఇదంతా చూస్తున్నావు, ఇది నా నమ్మకం, ఆ తర్వాత నీ ఇష్టం అని తిరిగి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండలో పెట్టిన నీరు తాగి అక్కడ పడుకున్నారు. మధ్యరాత్రి అయింది. అప్పుడు ఒక వ్యక్తి వచ్చారనమాట. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకుంది కానీ నిద్ర పట్టట్లేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుందనమాట ఆవిడ. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలు ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకుంది. ఆయన వెళ్ళిపోయారనమాట. ఆ బంధు మహంతి పిల్లలు నిద్రలేపి
ఒక బ్రాహ్మణుడు ఇది ఇచ్చి వెళ్ళారు అని చెప్పిందనమాట. అది చెప్పి బంధు అన్నాడు, నేను చెప్పాను కదా నా స్నేహితుడు చాలా మంచివాడని, అతనే పంపి ఉంటాడని అన్నారనమాట. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టుకొని నిద్రపోయారనమాట. ఇప్పుడు స్వామి కరుణించారని చెప్పేసి ఇప్పటికి అనుకోకూడదు అనమాట. అప్పుడు తెల్లవారింది. జగన్నాథ ఆలయంలో అర్చకులు మందిరం తలుపు తెరిచారు. స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకం అలంకరించబోతుంటే అక్కడ ఉండాల్సిన బంగారు పళ్ళెం లేదనమాట. నిమిషంలోని వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు మహంతి దగ్గర బంగారు బండ్లు ఉండటాన్ని చూసి అధికారులకు చెప్పారనమాట. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధు మహంతిని పట్టుకొని కొట్టడం మొదలెట్టారు. బంధు మహంతి ఏమీ మాట్లాడలేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో నేను దొంగను అని, వీళ్ళు నన్ను కొడుతున్నంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుంది అనుకుంటున్నావా? నీవున్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటారనమాట. అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ, ఆయన కొట్టకండి, ఆయనకి ఏమీ తెలియదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మడు వచ్చి ఈ పళ్ళెంలో మాకు ఆహారం ఇచ్చి వెళ్ళారు, మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదలలేదు. బంధుని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయిందనమాట. రాత్రి అయింది. అప్పుడు పూరీ నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చిందనమాట. అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైన భక్తుడు, అతను నిరపరాధి, అతనికి బంగారు పళ్ళెంలో ఆహారం ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడి వారు రాజుకు చెప్పారు. వారిని అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్రు జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించి ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురి చేసిందనమాట. ఒడిషా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధు మహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేశారు. అంతేకాదు అక్కడక్కడే బంధు మహంతికి పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించారు. అదొక్కటే కాదు, బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళుగా శాశ్వత హక్కులు కూడా కల్పించారన్నమాట. ఇప్పటికీ కూడా పూరిలో బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారన్నమాట.